జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. మిత్రుల నమస్కారం. జై బీజేపీ, జై జై నరేంద్ర మోడీ. భారతీయ జనతా పార్టీలో ఒక బంజారా గిరిజన యువకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు. పార్లమెంట్ సభ్యులకు మరియు రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి, మా గిరిజన జాతి వేళలా మీతో పాటు ఉండి సహాయ సహకారాలు అందించి మేము పార్టీకి అభివృద్ధికి తోడ్పడతామని చెప్పేసి మేము గిరిజనుల తరపున తెలియజేస్తున్నాం. ఏ విధంగా చూసుకున్నా భారతీయ జనతా పార్టీలో గిరిజనులకు, బంజారాలకు పెద్దపీట ఉంటుంది అని చెప్పేసి ఆశించి మేము పార్టీలో రావడం, పార్టీ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీలో గతంలో ప్రకటించిన 19 మంది జిల్లా అధ్యక్షుల్లో ఒక్కరు కూడా గిరిజనులు, మా బంజారా బిడ్డలు లేకపోవడం మాకు బాధించింది. అందుకు నేను గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. అయితే ఆ వీడియో చేసిన విధానము లేకుంటే పార్టీ నిర్ణయము కానీ మొత్తానికి మన రాష్ట్ర పార్టీ ఒక బంజారా బిడ్డకు నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా రితీష్ రాథోడ్కి నియమించింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి మా గిరిజన బిడ్డల తరపున, మా గిరిజన జాతి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా మా గిరిజన బంజారా జాతి హిందువుల కంటే మేము ప్రకృతి ఆరాధికులం, మేము ప్రకృతిని ప్రేమించేటోళ్ళం, మేము హిందూ ధర్మాన్ని ఆచరించే, ఏదైనా ముందు వరుసలో ఉన్న ఏదైనా కమ్యూనిటీ, ఏదైనా జాతి ఉందంటే మా బంజారా జాతి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి మా జాతికి చాలా దగ్గర సంబంధాలు. మేము రామ్ రామ్ అని చెప్పేసి ఎవరినైనా పలకరిస్తాం. భారతీయ జనతా పార్టీ విధానం కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదం. ఈ రెండింటికి ఆలోచన చేస్తుంటే భారతీయ జనతా పార్టీ బంజారాలకు పెద్దపీట వేసే అవకాశం ఉన్నది. కాబట్టి బంజారా జాతి బిడ్డకు జిల్లా అధ్యక్షుడు ఇచ్చినందుకు రాష్ట్ర నాయకత్వానికి, భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి, పార్లమెంట్ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు. మేము భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళలా తోడుండి ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిచే విధంగా మేము మా వంతుగా కృషి చేస్తామని చెప్పేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై బీజేపీ, జై జై నరేంద్ర మోడీ.